it's a family of. Oh, అవునా? చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చాను. ఎవరో ఇచ్చిన డబ్బు ఏదో కాదు, నేను ఎదిగి నాకు ఎదిగించాను. నా కుటుంబాన్ని వాళ్ళ కుటుంబాన్ని కూడా. To God. You know, God has said, Mr. Nandakumar, I have kept your boat. This road belongs to, it is known by your name. The street is known by his name. And you know, when you start from there, it says, I lead Mr. Nandakumar. See how God has given that street only to him, and you can see all these souls where he is, the promise is fulfilled of that. Even if one soul is satisfied with the tears of Sir which fell on the ground, it's soaked. Now see the harvest with his own eyes. See, Sir could have been happy with his family members, but see that so many souls are getting, and the employees are flourishing. If anybody says no, then I will not agree with them. I will be the witness for Sir. When I joined, what my state was, after that what my state, that itself is the testimony of God, where Sir is glorifying the blessing of the Lord. Hey, Jabez is only known in the word which we have never seen, but the manifestation of Sir's name is there on the street. Not only there, but throughout the world. That is the glory what God has given you, Sir. And not only that, generations will remember what that Solomon, that the glory of the array of glory what God has given him, that will not stand in front of you because you are carrying the blood on you. థ్యాంక్ యూ అన్నయ్య శిల్ప, మీరు ఎప్పుడు ఉన్నారు. ఇల్లు షిఫ్ట్ అయినప్పుడు కూడా నాకు వెయిట్స్ లేకుండే, మా బట్టలతో సహా వీళ్ళే అన్ని అల్మార్లలో పెట్టడం, చూసుకున్నాను. నాకు తర్వాత అంటే నా ఎమోషన్ విఘ్నేష్, తర్వాత నా వాటి వచ్చింది. సో నా వాటి వచ్చింది యాడ్ అవుతా ఉంది నాకు, నా చాలా టీం కూడా హ్యాపీ. పెట్టడం కూడా గ్రేట్. శాంతి అసలు బైబుల్ వాళ్ళలో అది ఉన్నదంటే అది ఆలోచించి పెట్టేదంటే That also we coincidentally came on October 5th. And as per US, we follow one percent 10:5. Luke 10:5. So whenever you enter a home, say peace be to this home. 1 Samuel 25:6. Peace be to the home and your entire household. This we chose October 5th because it was also like resonating. Luke 10:5. సోను ఈ సేయింగ్, సోను నువ్వు చాలా గొప్ప స్థానం ఉంది నా లైఫ్లో. లవ్ యూ సో మచ్. ఎప్పుడూ ఉన్నాం మా అప్స్ అండ్ డౌన్స్లో అన్నిట్లో. మమ్మల్ని ఎక్కువ ఇలా కలిపి చూసి హ్యాపీగా ఫీల్ అయ్యేదంటే దేవుని తర్వాత మేబీ మన పేరెంట్ మీద సోనువే. అంటే మా ఇద్దరు చూడడానికి ముసిపోయే వ్యక్తి వాడే. సో మిస్ యూ సోను టుడే. God bless you. గిల్గిల్ చేయకండి ప్లీజ్.
అరే నా ఇష్టం రా, నీ వాళ్ళు నా ఇష్టం, ఇట్లా పట్టుకో. నీ వాళ్ళు నా ఇష్టమా? ఆ. ఎక్స్క్యూజ్ మీ, ఏమైనా ఉమెన్ కొనుక్కోరా? మన చాలంపల్లి 10 years అవుతుంది కదా. అంటే 10 years అంటే ఒక డెకేడ్ అన్నమాట. సో ఒక డెకేడ్ కంప్లీట్ చేసినాం మనం షాలోమ్లో ఇంత పెద్ద ఇల్లుగా. యాక్చువల్లీ మా ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా చూస్తే నా ఓన్గా చెప్తున్నాను. అంటే పైన కైట్స్ ఎగరేయడానికి ఉంది, ప్లే ఏరియా లెక్క ఉంది, జిమ్ ఉంది, ఇంకా వీడియోస్ చేయడానికి ఒక ఏరియా ప్రేయర్ హాల్ ఉంది, ఇల్లు ఉంది, ఆఫీస్ ఉంది, అన్నీ ఒకటే దాంట్లో. ఇంకా కార్ పార్క్ చేయడానికి కూడా ఒకటే దగ్గర. మన ఇల్లు ఒక పెద్ద మాల్ లెక్క అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. ఇంత మంచిగా ఉంటుంది, ఒక కంఫర్ట్ లెక్క ఉంటుంది షాలోమ్ అంటే. ఇప్పుడు షాలోమ్ అంటే ఒక పీస్ అని అర్థం కదా. ఎవరైనా ఇక్కడ షాలోమ్కి వస్తే ఎప్పుడు బ్రోకెన్ హార్టెడ్గా కానీ ఏదో బెట్రేడ్గా కానీ ఎప్పుడు వెళ్ళరు. షాలోమ్కి వచ్చిన వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉంటారు, హ్యాపీగానే వెళ్తారు. మనం ఎక్కడున్నా అది షాలోమే ఉంటుంది. ఎందుకంటే మీరు ఇద్దరు బ్లెస్డ్ కాబట్టి యూ విల్ బి అ బ్లెస్సింగ్ అని ఉంటుంది చూడు జెనసిస్ 12లో. ఎప్పుడు మీరు బ్లెస్సింగ్ లెక్క ఉంటారు. చాలా మంది ఫ్యామిలీస్ మీ మీద బతుకుతారు. మన ఇల్లు జేజా ఉంటారు కాబట్టి హీ డ్వెల్స్ ఇన్ అవర్ హౌస్ కాబట్టి మన ఇల్లు ఎప్పుడు షాలోమ్ లెక్కనే ఉంటుంది. ఆ పేరుకి ఒక వాల్యూ ఉంది, ఆ ఇల్లుకి ఒక నేమ్ ఉంది. లైక్ ఇట్ హ్యాస్ సమ్ రైట్ ఇన్ ఇట్, ఇట్స్ రైచియస్. ఆ పేరు ఒకలాంటి స్ట్రాంగ్ థింగ్ మన ఇల్లుకి. ఎవరు వెళ్ళి ఉట్టిగానే షాలోమ్ అని పెట్టుకోరు కదా వాళ్ళ హౌస్కి. ఒక మీనింగ్ ఉంటుంది ఆ వర్డ్ పెట్టినందుకు. ఆ షాలోమ్ అనే వర్డ్ పెట్టిన తర్వాతనే మన ఇల్లు ఇంత హ్యాపీగా అయింది. షాలోమ్ అని పెట్టిన తర్వాతనే కదా ఇన్ని ఫ్లోర్స్ వచ్చినాయి మన ఇల్లులో. ఇంకా ఫ్లోర్స్ వస్తే ఇంకా మంచిగా ఉంటుంది షాలోమ్. ఇంకా చాలా డెకరేషన్ ఉండాలని ఇక్కడ నాకు మంచిగా చూసారు. ఇక్కడ నాకు మంచి ఫ్యామిలీ దొరికింది. ఒక హాస్టల్లో పిల్లలకి చెప్తున్నా. చెప్పు. ఇంకా అంటే ఏం చెప్పాలి? ఇల్లు కూడా చెప్పలేదు. ఏం చెప్పాలి? Happy anniversary to Shalom. Happy anniversary to